స్పష్టంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష, తెలుగు రాష్ట్రం అధ్యక్ష. తెలుగు నేర్చుకోకపోతే భవిష్యత్తులో మన ఉలికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రపంచం మొత్తం తెలివైన యువతను తయారు చేసే బాధ్యత, తెలుగును కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారు. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు పారిశ్రామిక రంగం చాలా డీటెయిల్డ్ మాట్లాడారు, చాలామంది చెప్పారు. బాగా మీరు చూస్తే 1924 బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. మామూలుగా ఎంత బెదిరింపులంటే భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రాన్ని వీడిపోతూ జాకీ, అమర్ రాజా, లూలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉంటున్నటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాలు వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక మాట కూడా అన్నారు, మళ్ళీ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి తిరిగి రామని చెప్పి మళ్ళీ వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, బ్రాండ్ పోతే చాలా కష్టం. అలాంటి నెగటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆర్బీఐ మొన్నే ఒక పబ్లికేషన్ ఇచ్చారు. అందులో మీరు చూస్తే 1920లో ఆంధ్రప్రదేశ్లో 16,924 పరిశ్రమలుంటే 23-24కి 16,011కు తగ్గిపోయినాయి. అంటే ఎక్కడన్నా ఉంటే ఎంఎస్ఎంఈలు కొన్ని పెరుగుతాయి, కానీ 913 కంపెనీలు తగ్గిపోయే పరిస్థితి వచ్చాయి, మూతబడే పరిస్థితి వచ్చింది. ఈ రిపోర్ట్ కూడా ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా మెన్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు కొరత లేదు, వీళ్ళంతా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చారు. కొంతమంది ఉద్యోగం లేకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే గంజాయి, డ్రగ్స్ ఇలాంటిది కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక్క డిఎస్సి 5 సంవత్సరాల్లో పెట్టలేదు. ఒక్క డిఎస్సి పెట్టకుండా మేము విద్యా ప్రమాణాలు పెంచేసామని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసులు ఒక కానిస్టేబుల్ ఉద్యోగం క్రియేట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఇవన్నీ మళ్ళీ 1 by 1 ఆ రోజు ఒక మాట చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. దానికోసమే ఈ ఉద్యోగాలు కల్పించే శాఖలతో కలిపి లోకేష్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు, ఆఫీసర్స్ పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యింది. 25 పాలసీలు తీసుకొచ్చాం. ఒక్క